నమస్తే, నేను లక్ష్మి. ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో వంగవీటి ఫ్యామిలీకున్న పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వంగవీటి రంగా వారసునిగా రాజకీయాల్లోకి వచ్చారు వంగవీటి రాధ. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కకపోయినా సరే కూటమి అభ్యర్థుల తరపున ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. కూటమి అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా పనిచేశారు. ఈ నేపథ్యంలోనే వంగవీటి రాధకు కీలక బాధ్యతలు అప్పగించాలనే యోచనలో ఉన్నారు సీఎం చంద్రబాబు, అటు మంత్రి లోకేష్. ఇదే ఇవాల్టి మన టాపిక్ కూడా. వంగవీటి రాధ కోసం లోకేష్ సంచలన నిర్ణయం. ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల తరపున ప్రచారం చేసినందుకు గాను వంగవీటి రాధకు కీలక బాధ్యతలు అప్పగించాలనే యోచనలో ఉన్నారు మంత్రి లోకేష్. ఇందులో భాగంగానే సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు. వంగవీటి రాధను తమ కేబినెట్ లోకి తీసుకోవడం కానీ లేదంటే నామినేటెడ్ పోస్టుల్లో ఏదో ఒక పదవి గానీ ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. విజయవాడ రాజకీయాల్లో వంగవీటి ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వంగవీటి రాధ తండ్రి వంగవీటి రంగా కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ తర్వాత ఆయన సతీమణి రత్నకుమారి ఎమ్మెల్యే అయ్యారు. అయితే ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రస్థానం ప్రారంభించిన వంగవీటి రాధ 2004లో కాంగ్రెస్ తరపున విజయవాడ తూర్పు నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఆయన పీఆర్పీలో జాయిన్ అయ్యారు. 2009లో పీఆర్పీ తరపున విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి మల్లాది విష్ణు చేతిలో ఓడిపోయారు వంగవీటి రాధ. ఇక ఆ తర్వాత 2014 ఎన్నికలకు ముందు వైసీపీ గూటికి చేరారు వంగవీటి రాధ. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి గద్దె రామ్మోహన్ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో వైఎస్ జగన్ ను విభేదించి టీడీపీ గూటికి చేరారు. అయితే 2019లో ఆయనకు టీడీపీ నుంచి టికెట్ లభిస్తుందని ఆశించారు. కానీ ఆయనకు టికెట్ దక్కలేదు. అయినా సరే 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున ప్రచారం నిర్వహించారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు వంగవీటి రాధ. ఇక 2019 తర్వాత ఇటీవల జరిగిన 2024 ఎన్నికల్లోనూ విజయవాడ తూర్పు నుంచి గానీ విజయవాడ సెంట్రల్ నుంచి గానీ వంగవీటి రాధకు టికెట్ దక్కుతుందని ఆశించారు. కానీ ఇటు టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా వంగవీటి రాధకు నిరాశ ఎదురైంది. ఆయనకు టికెట్ దక్కకపోవడంతో పార్టీ మారుతారని భావించారు. కానీ అటు వైసీపీ నుంచి వంగవీటి రాధకు ఆహ్వానాలు అందినా గానీ, తమ పార్టీలోకి రావాలని పిలిచినా గానీ వంగవీటి రాధ మాత్రం వారి ప్రలోభాలకు లొంగకుండా కూటమి అభ్యర్థుల తరపునే ప్రచారం చేశారు. కూటమి అభ్యర్థుల గెలుపుకు తీవ్రంగా కృషి చేశారు. వైసీపీ ఓటమే లక్ష్యంగా ప్రచారం నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ తీవ్రంగా ప్రచారం చేశారు. అటు బటన్ నొక్కడం కాదు, ప్రజారంజక పాలన కొనసాగించాలని జగన్ పైన తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే వంగవీటి రాధకు ప్రభుత్వంలో కీలక పదవి లభిస్తుందనే ప్రచారం జరుగుతోంది. వంగవీటి రాధను ఎమ్మెల్సీగా చేసి తమ కేబినెట్ లోకి తీసుకుంటారని, లేదంటే నామినేటెడ్ పోస్టుల్లో ఏదో ఒక పదవి ఇస్తారన్న ప్రచారం సాగుతోంది. ఏపీ శాసన మండలిలో 4 సీట్లు ఖాళీగా ఉన్నాయి. వాటిలో ఏదో ఒక స్థానం నుంచి వంగవీటి రాధను ఎమ్మెల్సీగా చేసి తమ కేబినెట్ లోకి తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే వంగవీటి రాధకు కీలక బాధ్యతలు అప్పగిస్తామని బహిరంగంగా ప్రకటించారు సీఎం చంద్రబాబు. ఎందుకంటే టికెట్ దక్కకపోయినా నిస్వార్థంగా కూటమి అభ్యర్థుల గెలుపు కోసం పనిచేశారని, అలాగే తండ్రి ఆశయ సాధన కోసం పనిచేశారని, అందుకే ఆయనకు కీలక పదవులు అప్పగిస్తామని, తగిన గౌరవం ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆ హామీ మేరకు వంగవీటి రాధకు కీలక బాధ్యతలు అప్పగిస్తారన్న ప్రచారం సాగుతోంది. ఇక ఈ ఎన్నికల్లో వంగవీటి రాధ ప్రచారం తీవ్రంగా ప్రభావం చూపించిందనే చెప్పాలి. ఎందుకంటే కృష్ణా జిల్లాలో కాపులందరూ వంగవీటి రంగాను ఒక దైవంగా కొలుస్తారు. అందుకే కాపులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో వంగవీటి రాధ ప్రచారం కాపుల ఓట్లన్నీ టీడీపీ కూటమి వైపు మలుచుకోవడంలో సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే తమ గెలుపుకు తీవ్రంగా కృషి చేసిన వంగవీటి రాధకు కీలక బాధ్యతలు అప్పగించాలనే యోచనలో ఉన్నారు సీఎం చంద్రబాబు. అందుకే వంగవీటి రాధ కోసమే తన మంత్రివర్గంలో ఓ పదవిని ఖాళీగా ఉంచినట్టు తెలుస్తోంది. మొత్తం 25 మంత్రి పదవులకు అవకాశం ఉన్న వంగవీటి రాధ కోసం ఓ మంత్రి పదవిని ఖాళీగా ఉంచినట్టు తెలుస్తోంది. వంగవీటి రాధను ఎమ్మెల్సీగా చేసి తన మంత్రివర్గంలోకి తీసుకుంటారన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి 2 బీసీలకు తన మంత్రివర్గంలో చోటు కల్పించారు సీఎం చంద్రబాబు. అలాగే కాపు కోటాలో మరొకరిని తీసుకోవాలనుకుంటే ఆ స్థానంలో వంగవీటి రాధను తీసుకునే అవకాశం ఉంది. దీనిపై త్వరలోనే ఒక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.